ప్రార్థన. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, స్తుతుల మధ్య వాసం చేయుచున్న స్తోత్ర అర్హుడా, మా మంచి యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఈ వారం అంతను మీ కంటికి రెప్పలా కాచి తండ్రి మీ కృపలో నడిపించి ఈ వారపు చివరి దినమున ఈ పునరుద్ధానం దినములో ఈ ఉదయకాలపు సమయమున మొదటిగా మీకు సజీవ లెక్కలో ప్రార్థించుకుంటున్నామంటే అయా మీ యొక్క కృప మాత్రమే ప్రభా, మీరు లేనిదే ఏదను లేదు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా. అయా ఈ వారం అంతను మీరు నడిపించిన విధమును బట్టి వందనములు ప్రభా. ఈ యొక్క అపాయమును మా దరి చేరకుండా నడిపించి తండ్రి ఏ రీతిగా నిలవబెట్టి ఉన్నారంటే అయ్యా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని నింపు ప్రభా. ఎందరైతే నీ సన్నిధానానికి వెళ్ళి ప్రభా అయ్యా నీకు కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజు అంతట్లో నీవు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఈ వారం అంతను నీవు చేసిన మహాఘన కార్యములను బట్టి అయ్యా కృతజ్ఞత పూర్వకంగా ఎందరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందరైతే కుటుంబంగా వెళ్ళి నిన్ను ఆరాధించబోచున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించదండి. ఎందరైతే మీ సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నారో ప్రభా అయ్యా వారికి మీ యొక్క జ్ఞానమును దయచే ప్రభా, మీ కృపను దయచేతండి. ఎందరైతే నా బిడ్డలు ఆయన సన్నిధానానికి వెళ్ళలేదని కన్నీరు విడిచుచున్నారు, నా తల్లిదండ్రి ఆయన సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నారని కన్నీరు విడిచుచున్నారు ప్రభా, ప్రతి ఒక్క కన్నీటిని నీవు తుడిచి వారిని నీవు నడిపించే దేవుడు వింటున్నావు. అందుని బట్టి వందనములు ప్రభా. ఈరోజు అంతట్లో నీ మహాకృప తోడును దయచేస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.